నిర్మల్ జిల్లా కడెం తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. లంచం తీసుకుంటుండగా సర్వేయర్ పవార్ ఒమాజీని పట్టుకున్నారు ఏసీబీ అధికారులు. పట్టా మార్పిడి కోసం 25,000 రూపాయలు డిమాండ్ చేశాడు సర్వేయర్ పవార్ ఒమాజీ. దీంతో సర్వేయర్తో 20,000కు ఒప్పందం చేసుకున్నాడు రైతు ప్రభాకర్. మొదట 12,000 ఇచ్చాడు రైతు. ఆ తర్వాత మిగతా డబ్బుల కోసం వేధించాడు. దీంతో బాధితుడు ఏసీబీకి కంప్లైంట్ చేశాడు. ఇవాళ రైతు నుంచి మిగతా డబ్బులు తీసుకుంటుండగా సర్వేయర్ పవార్ను రెడ్ హ్యాండెడ్గా పట్టుకొని విచారణ జరుపుతున్నారు ఏసీబీ అధికారులు. నిర్మల్ జిల్లా కడెం తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. లంచం తీసుకుంటుండగా సర్వేయర్ పవార్ ఒమాజీని పట్టుకున్నారు ఏసీబీ అధికారులు. పట్టా మార్పిడి కోసం 25,000 రూపాయలు డిమాండ్ చేశాడు సర్వేయర్ పవార్ ఒమాజీ. దీంతో సర్వేయర్తో 20,000కు ఒప్పందం చేసుకున్నాడు రైతు ప్రభాకర్. మొదట 12,000 ఇచ్చాడు రైతు. ఆ తర్వాత మిగతా డబ్బుల కోసం వేధించాడు. దీంతో బాధితుడు ఏసీబీకి కంప్లైంట్ చేశాడు. ఇవాళ రైతు నుంచి మిగతా డబ్బులు తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు పోలీసులు. విచారణ జరుపుతున్నారు ఏసీబీ అధికారులు. పవార్ ఉమాజీ అనేసి మన మండల్ సర్వేయర్ అండి, ఆఫీస్ ఆఫ్ ది తహసీల్దార్ కడమ మండల్లో. ఈ యొక్క సర్వేయర్ గారు ఒక ల్యాండ్ సర్వే చేయటం కోసము 25,000 5 acres ల్యాండ్ అండి. ఈచ్ ఎకర్కి 55,000 అట్ ది రేట్ ఆఫ్ 55,000 మొత్తం 25,000 డిమాండ్ చేశారు సర్వే చేయడానికి. కంప్లైనెంట్ కదా, కంప్లైనెంట్ రిక్వెస్ట్ మేరకు అబ్బాయి 20,000 ఇస్తానని ఒప్పుకున్నాడు. అందులో 12,000 ఫస్ట్ ఇనీషియల్గా తీసుకున్నాకనే ప్రాసెస్ స్టార్ట్ చేశారు. ఆ ప్రాసెస్ స్టార్ట్ అయిన తర్వాత మిగతాది 8,000 కాకపోతే మళ్ళీ ఫోన్ చేసి అతన్ని అడగగా ఈరోజు ఆయన సార్ నా దగ్గర 7,000 ఉన్నాయి, 7,000 ఇస్తాను అని చెప్పేసి మా దగ్గర వచ్చి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఆ 7,000 రూపీస్ తోటి రెడ్ హ్యాండెడ్గా 7,000 రూపీస్ తీసుకొని మాకు అవినీతి నిరోధక శాఖ వారికి దొరికారు.